ఇండియాస్ అన్సాల్వ్డ్ కేస్ 1996 ఢిల్లీ కోర్టులో లాయర్ అయిన చమన్ లాల్ ప్రతిరోజులోనే ఆ రోజు వర్క్ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ 7:30కి ఇంటికి వెళ్ళారు. తన ఇంటి చుట్టూ మొత్తం క్రౌడ్ పోలీస్ ఉండడంతో షాక్ అయిపోయాడు. కార్ దిగిన వెంటనే పోలీస్ తను చేపట్టుకుని తన ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆ బెడ్రూమ్ లో ఉన్న విజువల్ చూసి అన్కాన్షియస్ అయిపోయాడు. ఏమైంది? ఆ బెడ్రూమ్ లో బెడ్ కింద ఒక ఫీమేల్ డెడ్ బాడీ మొత్తం ఇంజురీస్తో రూమ్ అంతా బ్లడ్ ఫిల్ అయిపోయి ఫేస్ కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో నెక్ చుట్టూ ఒక వైర్ చుట్టి చంపేస్తున్నారు. ఇంతకీ ఆ బాడీ ఎవరిది? ఆ బాడీ తన కూతురు అయిన 25-year-old ప్రియదర్శిని. సో ప్రియదర్శిని ఈ పరిస్థితుల్లో ఎందుకుంది? ప్రియదర్శిని వాళ్ళ ఫ్యామిలీ కాశ్మీర్ పండిట్స్. అక్కడే తన స్కూలింగ్ అంతా కంప్లీట్ చేసుకునింది. ఆ తర్వాత జమ్మూకి ట్రాన్స్ఫర్ అయ్యింది. జమ్మూలో తన BA కంప్లీట్ చేసుకున్న తర్వాత 1994లో ఢిల్లీ యూనివర్సిటీలో లా సీట్ రావడంతో ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. సో తనని ఎందుకు ఇంత దారుణంగా చంపారు? పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అటాప్సీ రిపోర్ట్లో తెలిసింది ఏంటంటే ప్రియదర్శిని బాడీ పైన ఎన్నో ఇంజురీ మార్క్స్, బైట్ మార్క్స్ ఉన్నాయని కనుక్కున్నారు. అదొకటే కాదు, తన బ్యాక్ బోన్ విరిగినట్టు తెలుసుకున్నారు. బాధ ఏంటంటే ఒక హెవీ ఐటమ్తో ప్రియదర్శిని ఫేస్ పైన మోర్ దాన్ 15 to 16 times కొట్టారని తెలుసుకున్నారు. సో ఇంత దారుణంగా చంపింది ఎవరు? అప్పుడే అందరికీ గుర్తొచ్చిన పేరు సంతోష్ కుమార్. సో సంతోష్ కుమార్ని అరెస్ట్ చేశారు, ఇంట్రాగేషన్ చేశారు, నిజం చెప్పాడు. ఏంట నిజం? 27th January ఈవినింగ్ 4:30కి సంతోష్ కుమార్ ప్రియదర్శిని ఇంటి ముందు బైక్ పెట్టాడు. ఎవరూ లేని టైం చూసుకొని ప్రియదర్శిని ఇంటి తలుపు తట్టాడు. ప్రియదర్శిని ఓపెన్ చేయడంతో ఫోర్స్గా లోపలికి దోసి తన దగ్గర ఉన్న బైక్ హెల్మెట్తో ప్రియదర్శిని తలపైన మోర్ దాన్ 15 times కొట్టాడు. ఆ అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నప్పుడే ప్రియదర్శిని రేప్ చేసి బతుకుతుందేమో అని డౌట్తో అక్కడే ఉన్న హీటర్ వైర్తో నెక్ చుట్టూ గట్టిగా చుట్టూ చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో సంతోష్ కుమార్ నిజం ఒప్పుకున్నాడు. ఆ ఏరియాలోని ఒక సెక్యూరిటీ సంతోష్ కుమార్ ఆ టైంలో ఇంటి నుంచి వెళ్ళడం చూశాడు. సో విట్నెస్ కూడా దొరికింది. కేస్ క్లోజ్డ్? నో. 1999లో ఈ కేసు ట్రయల్ కోర్టుకి రీచ్ అయింది. ట్రయల్ కోర్ట్ మొత్తం ఎవిడెన్సెస్ అన్నిటిని చూసిన తర్వాత ఒక మేజర్ బ్రేక్ త్రూ ఇచ్చింది. ఏంటంటే పోలీస్ ఈ కేసులో ఉన్న ఎవిడెన్సెస్ని కోర్టుకి పూర్తిగా ఇవ్వలేదు అండ్ ఈ కేసుని రాంగ్ వేలో తీసుకెళ్తున్నారని చెప్పి బెనిఫిట్ ఆఫ్ డౌట్తో సంతోష్ కుమార్ని బయటకు వదిలేసింది. ఇక్కడ మనకి 3 unanswered questions ఉన్నాయి. ఫస్ట్, అసలు సంతోష్ కుమార్కి ప్రియదర్శినికి సంబంధం ఏంటి? సెకండ్, పోలీస్ ఎందుకు సంతోష్ కుమార్ని కాపాడుతున్నారు? అండ్ థర్డ్, ఇంతకీ సంతోష్ కుమార్కి శిక్ష పడిందా లేదా? ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.